అంటే మనలో ఎవరైనా బయటికి వెళ్తే మనల్ని చంపేస్తారా అని అదమ్మా అంటే, అందుకే కదా బయటికి వెళుతూ అక్కడ కాపలాగా ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారని రాథోడ్ చెప్తాడు. మనమందరం ఇంట్లోనే ఉంటే ఆయన్ని వెతికేదెలా రాథోడ్ అని భాగ్య అంటే, అందుకోసం ఒక బెటాలియన్ వెతుకుతున్నారు మిత్రమా అని రాథోడ్ అంటాడు. అలాగని మీతో మిగతా వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటారా రాథోడ్? ఆయన్ని వెతుక్కుంటూ నేను కూడా వెళ్తాను అని భాగ్య అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా భాగి? అసలు అక్కడ ఉన్నది అల్లాటప్ప వాళ్ళు కాదు మిలిటెంట్లు. కనిపిస్తే కాల్చి పడేస్తే కరుడు కట్టిన తీవ్రవాదులు. నీ వల్ల ఏమవుతుంది అని మనోహరి అంటే, అలా అని నేను నీలా ఇంట్లోనే కూర్చోలేను మనోహరి. పారిపోవడం కూడా పారిపోను అని భాగ్య అంటుంది. ఆ రోజు బస్సులో నుండి దూకేశాననే కదా నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని మనోహరి అంటే, మరి అర్థమవుతోంది కదా మనోహరి గారు, మళ్ళీ ఎందుకు మాట్లాడతారు అని రాథోడ్ అంటాడు. పిల్లల్ని కాపాడడం కోసమే ఆ రోజు అలా చేశాను అని మనోహరి అంటే, నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసమని చెప్పు మనోహరి. ఇప్పుడైతే నేను ఖచ్చితంగా వెళ్తాను. నా భర్త, నా పిల్లలకి తండ్రి, ఆయన్ని నేను కాపాడుకుంటాను అని బాగి చెప్తుంది. అంటే నాకు అమర్ మీద రెస్పాన్సిబిలిటీ లేదని మాట్లాడుతున్నావా బాగి అని మనోహరి అంటే, అయితే వెతుక్కుంటూ మీరు వెళ్ళండి అని రాథోడ్ అంటాడు. అమర్ ఎక్కడ ఉన్నాడని నేనెందుకు వెతికేది? అయినా బాగీకి కూడా ఏం తెలుసు అని మనోహరి అంటుంది. నాకు భర్త విలువ తెలుసు, పిల్లల విలువ తెలుసు, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నాకు తెలుసు. ఆ బంధాలు విలువలే నన్ను ఆయన్ని దగ్గర చేస్తాయి, కలిపి ఉంచుతాయి. రాథోడ్ నేను ఆయన్ని వెతుక్కుంటూ వెళ్తాను. పిల్లల్ని నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో. నేను ఆయన్ని తీసుకొని ఇంటికి వస్తాను అని బాగి చెప్తుంది. ఒంటరిగా వెళ్ళకు మిస్సమ్మ, నేను కూడా నీతో పాటు వస్తాను అని రాథోడ్ అంటే, వద్దు రాథోడ్, పిల్లల్ని ఒంటరిగా వదిలేసి అసలు వెళ్ళకూడదు. కొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు స్వార్థం కోసం ఏదేదో చేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు మాత్రం పిల్లలకి తోడుగా ఉండు. నేను వెళ్తాను అని బాగి పరుగులు పెడుతూ వెళ్తుంది. మిస్సమ్మ ఆగు అంటూ రాథోడ్ వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాడు. ఏంటి చంబా, అది అంత ధైర్యంగా వెళ్తోంది, ప్రాణాలు కూడా పోతాయని లెక్క చేయదా అని మనోహరి అంటే, తాళిబంధం విలువ అలాంటిది మనోహరి, నీలాంటి వాళ్లకు తెలియదులే అని చెంబ అంటుంది. అంటే ఇందాక అది తాళం బంధం విలువ అంటూ ఇంత క్లాస్ పీకింది, నువ్విప్పుడు డైరెక్ట్ గా అంటున్నావా అని మనోహరి అంటుంది. అది కాదు మనోహరి, తాళిబంధం కోసం భార్య ఏమైనా చేస్తుంది, భర్త కోసం అదే నేను నీకు చెప్తున్నాను అని చెంబ అంటే, ఆ ఏం చేస్తుంది? ఇద్దరు వెళ్లి ఆ మిలిటెంట్ల చేతిలో చస్తారు. 2 శవాలు సాయంత్రం ఇంటికి వస్తాయి, చూస్తూ ఉండు అని మనోహరి అంటే, నీకసలు మనస్సాక్షే లేదు మనోహరి, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావు అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. బాగి గేట్ బయటికి రాగానే, మేడం ఎక్కడికి వెళ్తున్నారు? మీరు వెళ్ళడానికి వీల్లేదు అని సోల్జర్స్ అడ్డుపడుతూ ఉంటారు. మీరు నన్ను ఆపలేరు సోల్జర్స్, నేను వెళ్ళాలి అని బాగి అంటుంది. అప్పుడే రాథోడ్ అక్కడికి వచ్చి, సోల్జర్స్ మేడంని వెళ్ళనివ్వండి, మిస్సమ్మ నువ్వు వెళ్ళు అని టేక్ కేర్ యువర్ పొజిషన్స్ అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. అమర్ తీవ్రవాదుల ఎక్కిపైతే అటు ఇటు తిరుగుతూ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న కరుణ, అమర్ సార్ లా ఉన్నారే అని అనుకుంటూ స్కూటర్ ని పక్కకు పార్క్ చేసి, హాయ్ సార్, ఎట్లున్నారు? పిల్లలు బాగి బాగున్నారా అని అడుగుతూ ఉంటుంది. చాన్నాళ్ళైంది మిమ్మల్ని కలిసి మాట్లాడి. ఏంటి సార్ ఏమీ మాట్లాడరేంటి, అలా చూస్తున్నారేంటి అని కరుణ అడుగుతూ ఉంటే, నేను మీకు తెలుసా అని అమర్ అంటాడు. ఏంది సార్ అలా మాట్లాడుతున్నారు, ఏదైనా సీక్రెట్ ఆపరేషన్ లో ఉన్నారా అని కరుణ అంటుంది. నేను మీకు ఎలా తెలుసు? మీరెవరు? మీ పేరేంటి చెప్పండి, నేను మీకు ఎలా పరిచయం అని అమర్ అడుగుతూ ఉంటే, ఏంది సార్ మీకు నా మీద ఇంకా కోపం పోలేదా అని కరుణ అంటుంది. నాకు మీ మీద కోపం ఎందుకు అని అమర్ అంటే, అంటే గప్పట్లో బాగి విషయం దాచిపెట్టానని మీరు నాపై కోపగించుకున్నారు కదా అని కరుణ అంటే, బాగి ఎవరు అని అమర్ అంటాడు. అలా కరుణ అమర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడే తీవ్రవాది బయటికి వచ్చి అమర్ని చూసేసి మళ్ళీ లోపలికి పరుగులు పెడుతూ వెళ్ళి, బాస్ ఆ అమర్ కి మనమున్న చోటు తెలిసిపోయింది, బయటే ఎవరితోనో మాట్లాడుతున్నాడు బాస్ అని చెప్పడంతో, అవునా అంటూ అందరూ బయటికి వచ్చి అమర్ని చూస్తూ ఉంటారు. వాడిని షూట్ చేసి పడేస్తాను అని రివాల్వర్ బయటికి తీయగానే, బాస్ ఆగండి బాస్, వాడు బెటాలియన్ తో పాటు వచ్చి ఉంటే మనం కూడా చచ్చిపోతాం వాడి చేతుల్లో. వాడిని షూట్ చేయగానే బెటాలియన్ మనల్ని షూట్ చేసేస్తుంది. ఒకవేళ బెటాలియన్ తో వచ్చి ఉంటే మనం బ్యాక్ డోర్ నుండి పారిపోదాము, ఒక్కడే వచ్చి ఉంటే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాము అని ఒక లేడీ అంటుంది. సరే అలాగే అని గమనిస్తూ ఉంటారు. ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు అని కరుణ అంటే, అవును నిజంగా నాకేమీ గుర్తులేదు అని అమరంటాడు. ఒక్క నిమిషం ఆగుండ్రి అంటూ బాగికి కాల్ చేస్తానని కరుణ చెప్తుంది. కరుణ స్కూటీ దగ్గరికి వచ్చి పర్స్ లో ఉన్న ఫోన్ తీసుకొని బాగీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏ కరుణ, నేను తర్వాత మాట్లాడతాను అని బాగి వెతుకుతూ చెప్తూ ఉంటే, ఏ నేను చెప్పేది ముందు వినవే, నీకు మీ ఆయనకి మళ్ళీ లొల్లేమైనా అయిందా అని కరుణ అంటే, ఏం లేదు ఎందుకలా అడుగుతున్నావు అని బాగి అంటుంది.
ఎందుకంటే ఇక్కడ మీ ఆయన నువ్వెవరో కూడా తెలియదు, ఏమీ గుర్తులేదని మాట్లాడుతున్నాడే అని కరుణ అంటే, అయ్యో! కొడైకెనాల్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో ఆయన గతం మొత్తం మర్చిపోయారే. నువ్వు ముందు ఉన్న ఆ లొకేషన్‌ని నాకు వెంటనే షేర్ చెయి. నేను అక్కడికి వస్తున్నా అని భాగ్య చెప్తుంది. అవునా! అంటూ వెంటనే లొకేషన్ షేర్ చేసి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అమర్ ఉండడు. అయ్యో! సార్ ఏమైపోయారు అని కరుణ వెతుకుతూ ఉంటుంది. ఈ లోపల అమర్‌ని బంధించేసి రేయ్ అమరేంద్ర ఒంటరిగా వచ్చి మాకు భలే దొరికిపోయావురా అని తీవ్రవాదులు అంటూ ఉంటే మీరెవరు? అసలు నన్నెందుకు ఇలా బంధించారు? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నాకేం గుర్తులేదు అని అమర్ అంటే, రేయ్ ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసావు కదరా! నీ ఆర్మీ ట్రిక్కులు మా దగ్గర పనిచేయవు. మేము చంపేసి నీ కుటుంబాన్ని, భార్య పిల్లల్ని అందరినీ కూడా చంపేస్తాం అని తీవ్రవాదులు చెప్తూ ఉంటారు. నిజంగా మీరు మాట్లాడేది నాకు అర్థం కావటం లేదు అని అమర్ అంటే, 4 తగిలిస్తే అన్ని గుర్తుకొస్తాయి అని తీవ్రవాది కొట్టబోతూ ఉంటాడు. ఏయ్ ఆగు! ఇతనేదో తేడాగా ఉన్నాడు. బాస్‌తో మాట్లాడి వస్తాను అని లేడీ వెళ్తుంది. సారేమైనా ఈ ఇంటి లోపలికి వెళ్లారా అని కరుణ డోర్ కొడుతూ ఉంటుంది. అప్పుడే బాగి వచ్చి కరుణ కరుణ అని పిలవడంతో ఆ వచ్చేసావా? ఇందాక ఇక్కడే ఉన్నారే ఇప్పుడు కనిపించట్లేదు అని కరుణ అంటుంది. వదలొద్దని చెప్పాను కదా! అలా ఎలా వదిలేసావు అని బాగి అంటుంది. అదేనే నేను ఇలా తిరిగి చూసే లోపలే కనిపించలేదు. ఇక్కడే ఎక్కడో ఉంటారు. పద వెతుకుదాం అని చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటారు. తర్వాత ఆ లేడీ తీవ్రవాది బిగ్ బాస్ బాస్ అమరేంద్ర ఏదో తేడాగా కనిపిస్తున్నాడు అని చెప్పడంతో నేను ఇప్పుడే ఫోన్ లో మాట్లాడాను. వాడికి జరిగిన యాక్సిడెంట్ లో గతం మొత్తం మర్చిపోయాడంట. వాడికి మన పేర్లు కూడా గుర్తులేవు అని బాస్ చెప్పడంతో అయితే మనకు చాలా మంచి అవకాశం వచ్చింది బాస్. అమరేంద్రని అడ్డు పెట్టుకొని మనం ఈ బార్డర్ దాటేయొచ్చు అని లేడీ అనడంతో అవును. అంతేకాదు ఇంకో పని కూడా చేయొచ్చు. అమరేంద్రకి అన్ని సీక్రెట్స్ చాలా తెలుసు కదా! మనం అన్నింటిని చెప్పించుకుంటాము అని బాస్ అంటే, గతం గుర్తులేని వాడితో మనం ఎలా సీక్రెట్స్ చెప్పించుకుంటాం అని లేడీ అడుగుతుంది. వాడికి గతం గుర్తుకు లేకపోతే ఏంటి? వాడి ఇంట్లో వాటికి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి. వాటితో పాటు మనం కూడా వాడిలా ఇంటికి వెళ్లి ఆ ఫైల్స్ అన్నింటిని కూడా తీసుకువెళ్దాము అని అంటే, అదేలా బాస్ అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కాపలా కాస్తూ ఉంటారు కదా! అని లేడీ అంటుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ఏదో ప్లాన్ చెప్తారు. సూపర్ బాస్ వెంటనే అమలు చేద్దాము అని ఆ లేడీ అంటుంది. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్లారు అంటూ ఆరు కోట్ల ముందు నిలబడి పిల్లలందరూ బాధపడుతూ ఉంటే సార్ తిరిగి వచ్చేస్తారు ధైర్యంగా ఉండండి అని బుచ్చమ్మ చెప్తూ ఉంటుంది. అప్పుడే టెన్షన్ తో ఆకాష్ ఊపిరి పీల్చుకోలేక కుప్పకూలిపోతూ ఉంటే డాడ్స్ కి ఏమీ కాదు ధైర్యంగా ఉండు అని పిల్లలు ధైర్యం చెప్తూ ఉంటారు. అప్పుడే మనోహరి వచ్చి ఊకే ఏడవకండి ఈ ఆకాష్ కి ఆస్తమా ఏమైనా కొత్త నాకు ఏడిస్తే చిరాకు వస్తుంది. ఒక్కొక్కరి గొంతుకి పిసికి పడేస్తాను. జాగ్రత్త అని తిడుతూ ఉంటుంది. మనోహరి గారు మీకు బుద్ధుందా అని రాథోడ్ వచ్చి తిడుతూ ఉంటారు. ఏంటి గొంతులేస్తుంది అని మనోహరి అంటే చూడండి మీరు పిల్లల జోలికి వస్తే నా దగ్గర కూడా గన్ ఉంది కాల్చి పడేస్తాను జాగ్రత్త అని రాథోడ్ వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఏంటి నన్ను కాల్చి పడేస్తావా నీకెంత ధైర్యం అని మనోహరి అంటే ధైర్యం గురించి ఆర్మీ ఆఫీసర్ అయినా నాతోనే మాట్లాడుతున్నారా? నాకు వచ్చే కోపానికి మిమ్మల్ని నేను షూట్ చేసి పడేస్తాను జాగ్రత్త వెళ్ళండి ఇక్కడ నుంచి అని రాథోడ్ కోపంగా చెప్తూ ఉంటాడు. మీరు రండి మేడం అంటూ చెంబ మనోహరిని లాక్కు వెళ్తుంది. ఆకాష్ బాబు ఇదిగో ఈ ఇన్హేలర్ తో ఊపిరి తీసుకో అని ఇచ్చేసి వెంటనే భాగ్యకి ఫోన్ చేస్తాడు. మిసమ్మ ఇక్కడ పిల్లల పరిస్థితి అస్సలు బాగోలేదు చాలా టెన్షన్ పడుతున్నారు. వెంటనే రా సార్ ఇంకా కనిపించలేదా అని రాథోడ్ అడుగుతూ ఉంటే సార్ ఇంకా కనిపించలేదు రాథోడ్ ఇప్పుడే వస్తున్నా అని భాగ్య అంటుంది.